షిరిడి టూర్ డే 3లో భాగంగా రూమ్ ఈరోజు చెక్అవుట్ అనమాట. సో, దీప్తి వచ్చేసి మనం వచ్చినప్పుడు రూమ్ అయితే ఎంత క్లీన్ ఉందో అంతే క్లీన్ ఉండాలనేసి ఉద్దేశంతోటి డస్ట్ అంతా క్లీన్ చేసి పెట్టేస్తుంది. తనకు అది గుడ్ హ్యాబిట్ అనమాట. అండ్ చెక్అవుట్ టైం అయింది కూడా. అట్ ద సేమ్ టైమ్ తత్కాల్‌లో ట్రైన్స్ కూడా ఈరోజు నైటే బుక్ చేసుకున్నాము. నాగర్సోల్‌లో 9:20కి ట్రైన్ వస్తుందని చెప్పారనమాట. ఐ మీన్ టైమింగ్స్ కూడా అదే. లగేజ్ మొత్తం తీసుకెళ్తున్నాము. అండ్ దర్శన్ కూడా మాకు హెల్ప్ చేయడం చూస్తున్నారు కదా! తను కూడా ఒక ట్రైని దొబ్బాలని చాలా ట్రై చేస్తున్నాడు. అండ్ సక్సెస్‌ఫుల్‌గా అయ్యాడనమాట. చాలా దూరం ట్రైన్ అయితే దొబ్బుకుంటూ అయితే వెళ్ళాడనమాట. అండ్ నెక్స్ట్ ఈరోజు టూర్‌లో భాగంగా మొత్తం 3 ప్లేసెస్ ఫ్రెండ్స్ ఈరోజు గూడా. ఫస్ట్ వచ్చేసి శనిసింగణాపూర్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఔరంగాబాద్‌లో మినీ తాజ్‌మహల్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్ అనమాట. శనిసింగణాపూర్‌కెళ్ళే రూట్‌లో వచ్చేసి ఇక స్పెషాలిటీ ఇప్పుడు నా చిన్నప్పుడు నుండి చూసినప్పుడు గుర్తుందనమాట. అదేంటంటే మన సైడ్ వచ్చేసి చెరుకు రసం వచ్చేసి మిషన్స్‌తో వేస్తారు. ఇక్కడొచ్చేసి స్పెషాలిటీ ఏందంటే ఇక్కడ ఎద్దులతోటి తిప్పుతూ చేస్తారన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇక్కడ. ఎద్దనేది తిరుగుతూ ఉంటదనమాట. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఊ 2 చెక్కల మధ్యలో చెరుకునైతే పెడతారు. రసమైతే వచ్చేస్తుందనమాట. ఈ విధంగా చెరుకు రసం అనేది వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. చెరుకు రసం టేస్ట్ విషయానికొస్తే మాత్రం చాలా 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 బాగుంది. మన కర్నూలుతో పోలిస్తే కూడా ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ రేట్ విషయానికొస్తే మాత్రం ఒక గ్లాస్ వచ్చేసి ₹20 ఫ్రెండ్స్. సో, ఇక్కడ చిన్న పిల్లలకి ఆడుకోనికి కూడా ఉంది. కానీ ఇక్కడ చిన్న పిల్లల బదులు ఇలా పెద్దోళ్ళే ఎక్కువ ఆడుకుంటున్నారు. అండ్ దర్శన్ కూడా కాసేపు ఆ బుగ్గలు కావాలనేసి ఏడ్చాడు. బట్ ఏమంటే ఇవ్వలేం కదా! తప్పదు. ఏడ్చినా సరే మనం మేనేజ్ చేసుకోవాలి. అండ్ టేస్ట్ విషయానికి చెప్పా కదా చాలా బాగుంది. కృతిక కూడా చాలా బాగా తాగేసిందనమాట. టేస్ట్ బాగుందనేసి. దర్శన్‌కో గ్లాసు ఇచ్చేసాము సెపరేట్‌గా. వాడు ఎప్పుడెళ్ళినా సరే చెరుకు రసం బాగా తాగేస్తుంటాడనమాట. అండ్ ₹20 పర్ హెడ్ లెక్క ఇచ్చేసాం. 140 ఇచ్చేసాం. ఇక్కడేందంటే మా డ్రైవరు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినందుకు ఆ చెరుకు రసం వాళ్ళు డ్రైవర్‌కి ఎక్స్ట్రాగా ₹50 అయితే ఇచ్చారు. నేను చూసాననమాట. కమిషన్ అనమాట. వాళ్ళ దగ్గరకొచ్చి అతని ద్వారా బిజినెస్ జరిగిందనేసి ఉద్దేశంతోటి మేబీ కాంప్లిమెంటరీగా తనకి ఒక చెరుకు రసం ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ఇంగ ₹50 ఇచ్చారు. ఇది శనిసింగనాపురం. శనిసింగనాపురం హిస్టరీ కూడా చాలా బావుంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు బాగా ఇంట్రెస్టింగ్‌గా వినండనమాట. ఏంటి ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంది? ఈ గుడిలో ఒక స్పెషల్ ఉంది. ఐ మీన్ ఈ ఊర్లో కూడా ఒక స్పెషల్ ఉంది. అదేంది? ఇప్పుడు చెప్తా వినండి. స్టోరీ విషయానికొస్తే 350 ఏళ్ల క్రితం సింగనపూర్ ఊర్లో వచ్చేసి పనసనాల రివర్‌లో ఒక పెద్ద వరదలొచ్చాయన్నమాట. ఆ వరదలలో ఒక పెద్ద రాయి అనేది రావడం జరిగింది. ఆ రాయి యొక్క హైట్ వచ్చేసి 1.5 మీటర్స్ ఉంటుందంట. అంటే దగ్గర దగ్గర 5½ ఫీట్ అనమాట. అంటే 5½ అడుగులు ఎత్తున్న రాయి కొట్టుకొచ్చిందనమాట వరదల్లో. వరదలు తగ్గిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న కాపర్లు గాని అక్కడ ఉంటారు కదా! వాళ్ళు ఆ రాయి ఏందో చెక్ చేద్దామనేసి ఒక స్టిక్ తోటి కుచ్చి చూసారంట. కుచ్చిన వెంటనే ఆ రాయి నుంచి రక్తం అనేది కారడం జరిగింది. ఆ వింతని చూడడానికి అక్కడున్న చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి చూసారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అదే రాత్రి కొంతమందికి కలలో శనిదేవుడు ప్రత్యక్షమై ఆ రాయి ప్రతిరూపం నేనే. నాకు పూజలు చేయండి. నేను మిమ్మల్ని కాపాడుతాననేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను మీ ఊరందరిని కాపాడాలి, 24 అవర్స్ చూసుకోవాలనుకుంటే మీకు డోర్స్ అనేవి ఉండకూడదని చెప్పారనమాట. అందుకనేసే ఆ ఊరిలో అందరూ గూడా డోర్స్ అంటే తలుపుల్ని రిమూవ్ చేయడం జరిగిందనమాట. డోర్‌లు అడ్డం ఉంటే శనిదేవుడు వాళ్ళని మానిటరింగ్ చేయలేడు అనే ఉద్దేశంతోటే వీళ్ళందరూ ఆ డోర్స్‌ని రిమూవ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ ఇండ్లకే కాదు షాప్‌లో గూడా డోర్‌లు ఉండవు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ స్పెషాలిటీ ఏందంటే జనరల్‌గా మీ అందరికి తెలుసు బ్యాంకులకి ఎంత సెక్యూర్డ్‌గా తాళాలేసుకొని డోర్‌లేస్తారో, కానీ ఈ శనిసింగనపురం ఊర్లో యూకో బ్యాంక్ అని ఒకటుందనమాట. ఆ బ్యాంక్ గూడా డోర్‌లు లేవనమాట. ఇప్పటిదాకైతే ఆ ఊర్లో ఇంతవరకైతే ఒక క్రైమ్ గూడా అయితే రిజిస్టర్ అవ్వలేదనేసి అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్తున్నారు. మీ అందరికో డౌట్ రావచ్చు. డోర్ లేకపోతే ఎవరో ఒకరు ధైర్యం చేసి దొంగతనాలు కూడా చేయొచ్చు కదనేసి. సో, అలా దొంగతనాలు చేస్తే మాత్రం అక్కడ ఆ ఊరిలో ఆ దొంగతనం చేసిన వ్యక్తి ఊరి పొలిమేర వెళ్ళేసరికి రక్తం కక్కుకొని చనిపోతాడు. లేదా చనిపోకపోతే లైఫ్ లాంగు రోగాలతోటే ఉంటాడు అనేసి ఒక నమ్మకం అనమాట. అందుకనేసి ఆ భయంతోటి అక్కడ ఎవరు కూడా దొంగతనాలు చేయాలని ధైర్యం చేయరు. అండ్ చూడండి దర్శనానికైతే వెళ్తున్నాం లైన్‌లో చూడండి. గుడి విషయానికొస్తే కూడా చాలా బాగుంది. స్టార్టింగ్‌లో కూడా చూసారు కదా! బయట అది చాలా అంటే చాలా బాగుందనమాట. గుడి కన్‌స్ట్రక్షన్ పరంగా గాని, అండ్ ఇక్కడ ఇది మాత్రం కొంచెం నాకు నచ్చలేదు. వీళ్ళ బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం
సో స్టార్టింగ్ మనం కార్ పార్క్ చేసుకొని అక్కడికి వెళ్ళంగానే మొత్తం ఒక ప్యాకేజ్ ₹350 సంబంధించి ఒక ప్యాకేజ్ ఉంది కదా, ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తున్నా కదా, అవన్నీ ఒక బుట్టలో పెట్టేసి వాళ్ళు అమ్ముతుంటారు అన్నమాట బయట షాప్ వాళ్ళు. సో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనం చేయాలని చెప్తుంటారు స్టోరీ వాళ్ళు చెప్పడం అయితే. సో కంపల్సరీ ఫాలో అవ్వాలనేది లేదు. మేమైతే అవి కొనకుండా గుడి లోపలికి వచ్చిన తర్వాత ఆయిల్ అయితే అమ్ముతున్నారు. సో ఆ ఆయిల్‌ని అయితే పర్చేజ్ చేసి, సో అందరూ ఎక్కడైతే పోస్తున్నారో అక్కడ పోయడం జరిగింది. చూస్తున్నారు కదా! సో ప్రాసెస్ ఎవరైతే ఎలా చేస్తున్నారో వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసి మేము కూడా ఆయిల్ అయితే పోసుకుంటూ వచ్చామన్నమాట. మిగతాదైతే కొనలేదు. సో ఇక్కడ నుంచి ముందరికెళ్ళిన ఈ ఆయిల్ అంతా సో ఎక్కడికెళ్తుందంటే ఆడ శనిదేవుని విగ్రహం ఉంటుందన్నమాట. ఏకశిల విగ్రహం. సో చూస్తున్నారు కదా! ఈ విగ్రహం అనమాట. వరదల్లో కొట్టుకొచ్చిన విగ్రహం ఇదే అంటారు. సో ఇక్కడికి వెళ్తుందనేసి చెప్తారన్నమాట ఆయిల్ అనేసి. సో దగ్గరికెళ్ళి కూడా పోయొచ్చు. దానికి సెపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. అమౌంట్ ఉంటుందన్నమాట. సో విగ్రహానికి ఎదురుగా చిన్న చిన్న విగ్రహాలను దేవుళ్ళవి పెట్టారు. సో అవి కూడా చూడండి. సో ఇదైతే నాకు గుర్తుంది. చిన్నప్పుడు చూసినట్టయితే నాకు ఇంకా గుర్తుందన్నమాట. మేము చిన్నప్పుడు ఒకసారి వెళ్ళామని చెప్పాం కదా! సో ఈ లొకేషన్ అయితే గుర్తుంది నాకు బాగానే. అండ్ చెరుకు రసము, ఎద్దులు లాగడం అన్నీ బాగా గుర్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, విగ్రహాన్ని మీకు కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. సో స్టోరీ అయితే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో అది స్టోరీ పరంగా మీకు ఏమైనా ఈ స్టోరీ నచ్చింది అంటే, ఐ మీన్ స్టోరీ ఇన్ ద సెన్స్ అక్కడ నమ్మకం అనమాట. ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ కాబట్టి మనం నమ్మాలి. సో విగ్రహం చూడండి. సో చూస్తున్నారు కదా, ఈ విగ్రహమే వరదల్లో కొట్టుకొచ్చి తర్వాత శనిదేవుని ప్రతిరూపం అనేసి ఆయన కల్లోకి చెప్పినందువల్ల అక్కడున్న ప్రజలు ఇలా గుడి కట్టుకొని పూజలు చేస్తున్నారనమాట. సో దర్శనం అయిన తర్వాత కంపల్సరీ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలనేసి చెప్పారు. సో దర్శనం అయిన తర్వాత ప్రసాదం కొనుక్కొని అక్కడే కొంచెం బయట ట్యాప్స్ ఉంటాయి. అక్కడికెళ్ళేసి ఐ మీన్ కాళ్ళు కడుక్కుంటాం చూడండి. సో కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇంగా ఎగ్జిట్‌కి వెళ్తుంటాము. అక్కడ చూస్తే మాత్రం గుడి చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూడండి. సో దీప్తి, కృతిక సో కాళ్ళు కడుక్కున్నారు అయిపోయింది. సో అత్తమ్మ, దర్శన్. నెక్స్ట్ గుడి ఎగ్జిట్ వైపు చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ అక్కడ మేమందరము ఫోటోస్ దిగాము. చాలా మీకు స్క్రీన్ కూడా ఇస్తాను చూడండి. దర్శన్ కూడా ఒక కొంచెం వెరైటీగా అయితే ఫోటోలు తీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఔరంగాబాద్‌లో ఉన్న మినీ తాజ్‌మహల్ దగ్గరికి వెళ్తాము. సో అక్కడ కూడా దానికి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఎందుకు మినీ తాజ్‌మహల్ అంటారు? అండ్ ఇంకో పేరేముంది? దాని హిస్టరీ ఏందనేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఆ వీడియో కూడా చూడాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. నాకు కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.